మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీ రెండో రోజు కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, మిథున్ రెడ్డి విచారణకు సంబంధించిన వివరాలు ఏంటి? శర్మ, ఈ రోజు మద్యం కేసులో నిందితుడు మిథున్ రెడ్డిని రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు సిట్ అధికారులు. ఉదయం 8 గంటలకు రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి కస్టడీకి తీసుకొని 11 గంటల ప్రాంతంలో విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చారు. విచారణ 11 గంటల నుంచి కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు విచారించేందుకు అనుమతి ఇచ్చినా రాజమండ్రి వెళ్లేందుకు సమయం పడుతుంది కాబట్టి మధ్యాహ్నం 2:30 గంటల వరకు విచారణ జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. నిన్న కూడా ఇదే విధంగా విచారణ జరిపారు. సుమారు 50 ప్రశ్నలకు పైగా అడిగినట్టు మనకి తెలుస్తుంది. 4 గంటల సమయమే విచారించేందుకు మధ్యలో ఉండటంతో కీలకమైనటువంటి విషయాలని అడిగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలో జరిగిన లావాదేవీలు, ఒక అనుమానాస్పద లావాదేవీ 5 కోట్ల రూపాయలు డెకార్ట్ అనే కంపెనీ నుంచి ఈ మిథున్ రెడ్డి కంపెనీకి వచ్చింది. అయితే ఎప్పుడైతే ఈ సిట్ అధికారులు విచారణ ప్రారంభించారో ఆ సమయంలో వెంటనే ఆ నగదుని వచ్చిన కంపెనీకే తిరిగి పంపించిన విషయాన్ని కూడా సిట్ అధికారులు గుర్తించారు. కేవలం మేము చేబదులు తీసుకున్నాము అంటే ఇది ఒక ప్రొసీజర్ లో భాగంగానే ఎప్పటికప్పుడు ఇలా చేస్తుంటామనే ఉద్దేశాన్ని అప్పుడు వ్యక్తపరిచారు. ఇదే విషయాన్ని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో కూడా పొందుపరిచారు. మరోవైపు రాజ్ రెడ్డి అదేవిధంగా మిగతా నిందితుల్ని విచారించిన సమయంలో కొన్ని కీలక సమాచారం సేకరించారు. మొదటిసారి సమావేశంలో పాల్గొన్నప్పటి నుంచి తర్వాత సమావేశాలు జరిగినప్పుడు అంత పూర్తి వరకు మిథున్ రెడ్డి అందులో సమావేశాల్లో ఉండటం, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి మద్యం పాలసీని మార్చడానికి మిథున్ రెడ్డి కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని నిన్న ప్రశ్నల్లో అడిగిన తర్వాత తనకేమీ తెలియదని ఈ సాధారణ సమావేశాలని మాటదాల్చే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా కేవలం ఈ మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో మద్యం ముడుపులు ఎలా వచ్చాయి అనే అనుమానాస్పద లావాదేవీలు జరిగినటువంటి వాటన్నింటినీ ఆయన ముందు ఉంచి ప్రశ్నిస్తున్నట్టు మనకి తెలుస్తోంది. మరోవైపు ఎవరి ఆదేశాల మేరకు ఈ పని చేశారు, అదేవిధంగా అంతిమ లబ్ధిదారునికి ఏ మార్గాల్లో నగదుని చేరవేశారు, ముడుపుల నగదుని చేరవేశారు, ఏ విధంగా నెట్వర్క్ ని సమన్వయం చేసుకుంటూ చేశారు అనే విషయాలన్నింటిపైన ఈ రోజు మళ్ళీ సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద మిథున్ రెడ్డికి ఉన్నటువంటి పాత్ర, అదేవిధంగా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మరోవైపు ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఏ విధంగా అంతిమ లబ్ధిదారునికి చేశారు, అందులో ఇంత పాత్ర ఎంతవరకు ఉంది అనేటువంటి కీలక విషయాల్ని తెలుసుకునే పనిలో సిట్ ఉన్నట్టు మనకి తెలుస్తుంది. 3 గంటల వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే ఉంది. శర్మ, ధన్యవాదాలు జయప్రకాష్.